మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. లోకాసువార్త 6వ అధ్యాయము 43వ వచనం. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముళ్ళ పొదలలో అంజూరపు పండ్లు ఏరు కొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు లోకాసువార్త నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఈ వాక్యములో ఉన్న అర్థం ఏమిటంటే, ప్రతి చెట్టు తన ఫలములు తెలియబడును. అవును ప్రియులారా, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడిపోయిన చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది అంటూ ఉన్నాడు. ఈ చెట్టు సాదృశ్యంగా మనం చూస్తే ఇదొక విశ్వాస జీవితానికి సూచిస్తూ ఉన్నది. విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు కోరుకుంటున్నట్లు మంచి ఫలాలు ఫలించాలని ఆశిస్తూ ఉంటాడు. మంచి ఫలములు కాస్తున్నప్పుడు దేవుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడు. మరి చెడ్ల ఫలాలు ఎలాగొచ్చాయి అంటే, ఆ చెట్టులో ఏదో దోషమైనది ఉన్నది గనుక చెడ్డ ఫలాలు కాస్తూ ఉన్నది. మంచి చెట్టు మంచి ఫలాలు కాస్తున్నది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు కాస్తూ ఉన్నది. అంటే అర్థం ఏమిటి? మానవ జీవితంలో మంచిగానే దేవుడు తయారు చేశారు, ఈ లోకానికి మంచిగానే పంపించారు, ఆయన మహిమార్థమై మంచి జీవితాన్ని ఇచ్చారు. కానీ తన సొంత ఆలోచన వల్ల చెడు ఫలాలు, చెడు పనులు, చెడు మాటలు, దేవునికి ఇష్టము లేని కార్యాలు ఆ చెట్టులో ఉన్నాయి గనుక ఆ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తూ ఉన్నది. గనుక ఉదయ కాల సమయంలో దేవుడు చూస్తున్నప్పుడు మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా, అంటే మంచి పనులు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, లోబడే తత్వము కలిగి జీవిస్తున్నారా, లేక ఈ లోకములో కలిసిపోయి మంచి ఫలాలు ఫలిస్తున్నారని భ్రమలో ఉండి చెడు ఫలాలు ఒకవేళ ఫలిస్తున్నారేమని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలామంది భక్తి జీవితంలో ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటారు. వారి భక్తి వారు చూసుకోరండి. వారు అలాగా, వారు ఇలాగా, నేనే భక్తి కలిగి ఉన్నానని ఆలోచన చేస్తుంటారు. ఈ భక్తి గర్వం వల్ల ఆత్మీయత జీవితం పతనమైపోతూ ఉంటుంది. గనుక ఎప్పటికప్పుడు సరి చేసుకుని అహంకారమును మాని ధీరత్వమును, కనికరమును పొందుకుని జీవించే వారికి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. నీ కంటిలో దూలము నుంచుకొని ఎదుటికి వాని కంటిలో నలుసుని వెతకడం ఎంత అవివేకం, ఒక్కసారి ఆలోచన చేయాలి. గనుక ఈ కడవరి దినాల్లో ఎవరి భక్తిని వారి కాపాడుకుని మంచి ఫలములు ఫలించే చెట్టు వలె దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకోవాలి. దేవుడు మనం ప్రేమించి మంచి జీవితం ఇచ్చారండి, మంచి బ్రతుకునిచ్చారు, మంచి ఫలింపగలిగిన దీవెననిచ్చారు. అలాగునుండకుండా చెడు ఫలాలు, చెడు తలంపులు, దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? మంచిగా నిర్మించాడు గనుక మంచిగానే బ్రతకటానికి ఎల్లప్పుడూ తగ్గించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని, చెడు చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుందని మీరు హెచ్చరిక చేస్తున్నారు ప్రేమతో. ఒకవేళ నాయన మా జీవితాల్లో మంచి కరువైపోయి చెడు ఉన్నదేమో, మమ్మల్ని సరిచేసుకోవడానికి ఒకసారి అవకాశం ఇస్తున్నావు కనుక ప్రతి ఒక్క విషయములో
నీ సన్నిధానములో మేము నాయనా స్తుతించి ఆరాధించేవారు ఉండటానికి, నీ సన్నిధిలో మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉండటానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, చెడున వారి నుండి తొలగించండి, పరిశుద్ధాత్మాభిషేకముతో మమ్మల్ని నింపండి, మీ రాజ్యమునకు వారసులుగా మార్చండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.